హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మిద్దె తోటలో ఉన్న మెంతి కూరని హార్వెస్ట్ చేస్తున్నాను. సో హార్వెస్టింగ్ వీడియో చూసేసుకుందాము. సో మనకి మెంతి కూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఇలా మెంతి కూరను హార్వెస్ట్ చేసుకుందాము. మీరు కటింగ్ అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా తీసేసుకోవాలి. ఇక్కడే మనం కటింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాం అనుకోండి, మనం కర్రీ చేసేటప్పుడు మనకి ఎక్కువ మట్టి లేకుండా ఉంటుంది. సో చూడండి ఇలా కట్ చేసి వేసేసుకుందాం. ఇలా అన్నీ కూడా తీసేసుకుందాం. సో అన్నీ ఇలానే తీసేసుకుందాం. చూడండి ఎంత గుబురుగా వచ్చిందో, అసలు ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇవాళ హార్వెస్టింగ్ చాలా హ్యాపీని ఇచ్చింది ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ టైం మెంతి కూర వేయడం, ఫస్ట్ టైం అయినా కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనం ఓన్లీ ఒక డబ్బాలో నుంచే తీసేసుకున్నాము. నేను మొత్తం 4 డబ్బాలు వేయడం జరిగింది మెంతిని. చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయాయో. ఇది ఆల్రెడీ ఇలానే ఉండింది. అసలు అలా హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీ మిద్దె తోటలో కూడా ఇలాంటి మెంతి కూర ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇందులో వచ్చేసి నేను ఓన్లీ నార్మల్ వాటర్తోనే ఈ మెంతి కూర అనేది పెంచడం జరిగింది ఫ్రెండ్స్. శాండ్ ఉంటుంది కదా, సముద్రపు మట్టి, ఆ మట్టి ఇంకా జస్ట్ రెగ్యులర్గా నేను నార్మల్ వాటరే ఇచ్చాను. ఇందులో హెవీగా ఫర్టిలైజర్స్ కానివ్వండి అవన్నీ ఏమీ ఇవ్వలేదు. జనరల్గా అందరు ఇచ్చేది ఇవే, అయినా కూడా నేను బిగినర్స్కి నేను చెప్తున్నాను ఈ విషయం. సో మొత్తానికి మనము ఒక్క డబ్బాలోదే మెంతి ఆకు తీసేసుకున్నాం. చూడండి మనకి బయట మెంతి కూర ఒక కట్ట అమ్ముతారు కదా, సో ఒక్క కట్ట ఇది మొత్తం కూడా ఇంకా తక్కువే వచ్చిద్ది బయట అయితే. మనకి చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో. సో ఇక్కడ చూసుకుందాము. చూడండి తీసేసిన తర్వాత ఇది ఇంకా ఈ మొత్తం కూడా మనం తీసేసి ఇవి దీన్ని ఏమంటారు, వేళ్ళు మొత్తం తీసేసి ఈ మట్టిని మళ్ళీ మనం యూజ్ చేద్దాం. చూడండి లోపలి వరకు కూడా ఎలా వెళ్ళిపోయాయో వేర్లు అనేవి. తర్వాత ఇంకో దాంట్లో నుంచి హార్వెస్ట్ చేసుకుందాము. సో మనం ఇలా హార్వెస్ట్ చేసేసుకున్నప్పుడే ఇవన్నీ కూడా తీసేసుకున్నామున్నా మనకి ఈజీ అవుతుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఎంత ఫ్రెష్గా ఆ మెంతి కూర స్మెల్ అనేది చాలా బాగుంది. సో ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకైతే ఆ స్మెల్ కానివ్వండి, మనం లుకింగ్ కానివ్వండి అర్థమవుతుంది. నార్మల్ వ్యూవర్స్కి అయితే అర్థమవ్వదు. ఓకేనా. ఇంకా మనకి ఇక్కడ చూడండి ఇంకా రెండిట్లో ఉన్నాయి హార్వెస్టింగ్ చేసేది.
మీరు హార్వెస్ట్ ఇంకా ఈజీగా చేసేసుకోవాలనుకుంటే సిజర్తో కట్ చేసేయండి. తర్వాత మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. నేను క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా హార్వెస్టింగ్ ప్రాసెస్ మొత్తం ఒక దగ్గరే ప్రిపేర్ చేస్తున్నాను. సో పక్కన సౌండ్స్ అనేవి అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి మిద్దె తోట అంటే ఆల్మోస్ట్ సౌండ్స్ ఉంటాయి. కాకపోతే ఎడిటింగ్ ప్రాసెస్ అయితే నేను ఇందులో చేయొచ్చు. మీకు క్లియర్‌గా హార్వెస్టింగ్ చూపిద్దామనేసి నేను ఇలా తీస్తున్నాను. మనకి 2 అయిపోయాయి. ఇదిగోండి ఇంకా మిగతా 2 చూడండి అసలు ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి కదా! చూస్తుంటే అలానే ఉంచేయాలి అనిపిస్తుంది. కాకపోతే ఇవి ఇంతే కదా! ఇంత మటికే వస్తాయి. ఇంకా తర్వాత అంటే యూజ్ ఉండదు మనకి. నార్మల్ వేరే చెట్లలాగా ఉండదు కదా! ఇది ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవాలి. కాబట్టి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. లేదు ఇంకా చాలా రోజులు, చాలా నెలలు ఉండే పనైతే నేను అలానే పెట్టేసేదాన్ని ఫ్రెండ్స్. సో ఈ హార్వెస్టింగ్ వచ్చేసి మేము 3 మెంబర్స్ తీసుకుంటున్నాము. మనం ఇలా పెంచి హార్వెస్ట్ చేసేసుకొని మనం ఒక్కళ్ళమే తింటే బాగుండదు. పంచుకుంటేనే బాగుంటాయి. ఆ పంచడంలోనే ఆనందము. చూడండి. ఒక్కొక్క బాక్స్‌లో మినిమమ్ 1½ కట్ట ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి బయట తీసేసుకునే దానికి పోల్చుకుంటే నేను చెప్పేది. అయినా మనం మా ఇంట్లో పండించి వాటిని కుకింగ్ చేసి ఇంకా పంచుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా! సో ఇలా ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత లైక్ చేస్తే ఫర్దర్‌గా వీడియోస్ నాకు తీయడానికి అంత ఏమంటారు ఎనర్జీ అనేది ఉండిద్ది. ఒక సపోర్ట్ అనేది లభించిద్ది. ఓకేనా? లైక్ చేసేస్తారు కదా! ఆల్మోస్ట్ చేసేయాలి. అసలు ఈ మెంతి కూరని చూస్తుంటేనే అలానే చూస్తూ ఉండిపోవాలి అన్నంత ఫీలింగ్‌లో ఉన్నాం కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేస్తారని నాకు తెలుసు. ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను. ఇది మిరప ఎండుమిర్చి విత్తనాలు తెచ్చేసి ఇలా కొంచెం శాండ్ అనేది మిగిలింది. ఇంకా ఆ రోజైతే శాండ్ లేదు ఫ్రెండ్స్. మేము మెంతికూర వేసేటప్పుడు అయి కొంచెం వేరే ఒక కుండీలో వేసే బదులు ఇలా ఒక చిన్న ప్లేట్‌కి హోల్ చేసేసి వేస్తే వస్తే మంచిది అనేసి వేశాను. సో చూడండి అసలు ఎంత అంటే ఒక చిన్ని గార్డెన్‌లా ఉంది కదా! మనకి కింద గార్డెన్స్‌కి పెడతారు కదా! అలా ఉంది కదా! చాలా బాగుంది. దీన్ని రీపాటింగ్ చేస్తాను. సో ఇంకా ఫైనల్ బాక్స్ ఫ్రెండ్స్. 3 బాక్సెస్ అయిపోయాయి. సో ఫైనల్‌గా ఫ్రెండ్స్ మెంతికూర హార్వెస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ మీకు నేను మెంతికూర స్టార్టింగ్ వేసిన కాడ్నుంచి చూపిస్తాను. మెంతులు వేసే దగ్గర నుంచి కూర పెరిగేంత వరకు. ఓకేనా? సో ఫ్రెండ్స్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత సో వీటన్నిటిని కూడా ఒక పెట్ట వేసేసి మొత్తం ఎండిన తర్వాత ఇవి మొత్తం వేరు చేసేసి ఈ మట్టిని మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు. సో ఫైనల్ హార్వెస్టింగ్ అయిపోయింది. సో ఈ హార్వెస్టింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.